అందుతున్న బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ గ్రూప్ 1 పై విచారణను వాయిదా వేసింది హైకోర్టు. అక్టోబర్ 15కు హైకోర్టు ఆ విచారణ వాయిదా వేసింది. గ్రూప్ 1 అప్పీల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ అక్టోబర్ 15కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గ్రూప్ 1 అప్పీల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హరీష, గ్రూప్ 1 జనరల్ లిస్టింగ్ సంబంధించి కూడా ఒక కీలక తీర్పు వెల్లడించిన తర్వాత దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ తీర్పు నేపథ్యంలో తాజాగా హైకోర్టు బెంచ్ కూడా ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి సుమారుగా గంట పాటు వాదన జరిగినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కూడా రిపిటిషన్ దాఖలు చేసింది టీజీపీఎస్ తరఫున న్యాయవాది. దీనికి సంబంధించి సుమారుగా గంట పాటు ఆ వాదనలు విన్న దీనికి సంబంధించి కూడా అక్టోబర్ 15వ తేదీన దీనికి సంబంధించి మరొకసారి విచారణ చేస్తామని చెప్పిన ప్రయత్నం చేసింది. ఇక దీంతో పాటు 2014 తర్వాత గ్రూప్ 1 సంబంధించిన నియామకాలు జరగలేదంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలకు సంబంధించి కూడా చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఈ నెల 9న ఇటు సింగిల్ బెంచ్ జస్టిస్ రాజేశ్వరరావు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ కూడా గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థి, ఎంపికైన అభ్యర్థి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు ఇటు టీజీపీఎస్ కూడా ఒక పిటిషన్, అంటే దీనికి సంబంధించిన పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు ఈ రెండు పిటిషన్లకు సంబంధించి కూడా సుదీర్ఘంగా సుమారుగా 45 నిమిషాల పాటు కూడా ఇరుపక్షాలకు సంబంధించిన వాదన కావచ్చు, గతంలో దీనికి సంబంధించి ఎందుకు సింగిల్ బెంచ్ తీర్పుకు సంబంధించి కావచ్చు, వాల్యుయేషన్ సంబంధించి కావచ్చు, ఒకవేళ 8 నెలల సమయం ఇచ్చింది, దీని తర్వాత మెయిన్స్ పరీక్ష నిర్వహించాలంటూ చెప్పింది కాబట్టి ఎందుకు సాధ్యాలు కావట్లేదంటూ కూడా ఇటు ఇరుపక్షాలకు సంబంధించిన వాదనల తర్వాత మరొకసారి విచారించేందుకు సమయం కావాలంటూ అక్టోబర్ 15వ తేదీ వరకు ఈ కేసును వాయిదా వేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా గ్రూప్ 1 సంబంధించి ఏదైతే ర్యాంకింగ్ లిస్ట్ ఉందో దీనికి సంబంధించి కూడా గతంలో, అంటే దీనికి సంబంధించి టీజీపీఎస్ సంబంధించింది కావచ్చు, ఎందుకంటే రీవాల్యుయేషన్ చేస్తే కూడా కొంత వ్యయ ప్రయాసాలు పడతాయి. దీనికి సంబంధించి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రీవాల్యుయేషన్ చేయాలంటే కూడా యంత్రాంగం అంతా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన సింగిల్ బెంచ్ గత ఈ నెల 9న ఇచ్చిన తీర్పునికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే టీజీపీఎస్ దీనికి సంబంధించి ఒకటి అప్పీల్కి వెళ్ళినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇరుపక్షాల వాదన విన్న తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి కొంత ఇంకా సుదీర్ఘ విచారణ చేయాల్సి ఉంది. కాబట్టి అక్టోబర్ 15 వరకు దీన్ని వాయిదా వేసినట్టుగా కొద్దిసేపటి క్రితం వెల్లడించడం అయితే జరిగింది. హరీష, థ్యాంక్ యూ కిరణ్.